నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ అయితే పూర్తయింది. ఈ నేటితో నామినేషన్ల విత్డ్రా ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నది. నిజంగా ఈరోజు సాయంత్రం వరకు అయితే నిజంగా బరిలో ఎంతమంది ఉంటారు, నిజంగా ఎంతమంది అభ్యర్థులు బరిలో నిల్చుంటారు అనేది తెలిసే కార్యక్రమం నిజంగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అదొక అంశం. అయితే మరొకటి, ఇక్కడ ఈ 4 జిల్లాలు, ఏ జిల్లాలు? ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు నిజంగా గ్రాడ్యుయేట్స్ ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అన్నది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, చర్చ ఏ విధంగా జరిగినప్పటికీ, ఓటర్లు ఏ విధమైన తీర్పిస్తారన్నది మీకు తెలిసిన అంశమే. నిజంగా వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్న విషయం మీకు తెలిసిందే. అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ విషయంలో మొత్తం పట్టభద్రులు ఏ సైడ్ ఉంటుందని క్లియర్గా ఉన్నారు. వాళ్ళు క్లారిటీతో వాళ్ళు ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయి. సరే, ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఈ 4 జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, టోటల్ వారిగా ఈ 4 జిల్లాల వారిగా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లలో ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితా ఇది. గ్రాడ్యుయేట్స్ ఓటర్లు అయితే ఇక్కడ జిల్లా, పురుషులు, స్త్రీలు, థర్డ్ జెండర్, మొత్తం థర్డ్ జెండర్స్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నారు. ఇద్దరు ఉన్నారు థర్డ్ జెండర్స్. అయితే జిల్లాలకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లా తీసుకుంటే పురుషులు వచ్చేసి 4297, స్త్రీలు వచ్చేసి 1840, మొత్తం 6137 మొత్తం ఓటర్ల సంఖ్య ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఉన్నది. ఇక నెక్స్ట్ మంచిర్యాల జిల్లా తీసుకుంటే 19041 పురుషులు ఉన్నారు, 11880 ఓట్లు మాత్రమే. ఇవి ఓట్లు నేను చెప్పేటి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో అప్లై చేసుకున్న ఓట్లు ఇవి. అయితే 11880 ఓట్లేమో స్త్రీలే ఉన్నాయి. మొత్తం 30921 ఓట్లు ఇక్కడ ఏది మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ తీసుకుంటే 10323 మంది పురుష ఓటర్లు ఉన్నారు. స్త్రీలు వచ్చేసి 4612 మంది స్త్రీల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 14935 ఓట్లు మొత్తానికి గాను ఆదిలాబాద్ డిస్టిక్ ఉన్నాయి. అయితే నిర్మల్కు సంబంధించి 11497 ఓట్లు పురుషులే ఉంటే స్త్రీలే వచ్చేసి 5644 ఓట్లు స్త్రీలే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసరికి 17141 ఓట్లు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఉన్నాయి. అయితే కామారెడ్డి, నిజామాబాద్ తీసుకుంటే 19993 ఓట్లు పురుషులే ఉన్నాయి, 11581 స్త్రీలే ఉన్నాయి. మొత్తం వచ్చేసి ఇక్కడ నిజామాబాద్కి సంబంధించి 31574 ఓట్లు మొత్తం టోటల్ వారుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే కామారెడ్డి జిల్లా తీసుకుంటే 11616 ఓట్లు పురుషులే ఉన్నాయి, స్త్రీలే వచ్చేసి 4793 ఓట్లు స్త్రీలే ఉన్నాయి. ఒక థర్డ్ జెండర్ ఉన్నారు. ఇక్కడ 16410 ఓట్లు ఇక్కడ ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఓట్లు అయితే నమోదవుతున్నాయి. అక్కడ ఓట్లు అయితే ఉన్నాయి. అయితే జగిత్యాల జిల్లా వచ్చేసరికి పురుషుల ఓటర్లు 21667 ఓట్లు ఉన్నాయి. స్త్రీల ఓట్లు మాత్రం 13614 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసరికి 35281 ఓట్లు అయితే జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉన్నాయి. అయితే పెద్దపల్లి జిల్లా తీసుకుంటే 19008 ఓట్లేమో పురుషులే ఉన్నాయి, 12028 ఓట్లేమో స్త్రీలే ఉన్నాయి. ఒక థర్డ్ జెండర్ ఉన్నారు. ఇక్కడ 31037 ఓట్లు అయితే మొత్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే కరీంనగర్ జిల్లా తీసుకుందాం. కరీంనగర్ జిల్లా తీసుకుంటే 42806 ఓట్లేమో పురుషులే ఉన్నాయి, 28739 ఏమో స్త్రీలే ఉన్నాయి. అయితే మొత్తం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 71545 ఓట్లు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకుంటే 13772 ఓట్లు పురుషులే ఉన్నాయి, 8265 ఓట్లు స్త్రీలే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 71000 రాజన్న సిరిసిల్ల జిల్లా 22397 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. అయితే సంగారెడ్డి జిల్లా తీసుకుంటే 17383 ఓట్లు పురుషులే ఉన్నాయి, స్త్రీలు వచ్చేసి 8669 ఓట్లేమో 8269 ఓట్లేమో స్త్రీలే ఉన్నాయి. మొత్తానికి వచ్చేసరికి 25652 ఓట్లు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మెదక్ తీసుకుందాం ఒకసారి. 8879 ఓట్లేమో పురుషులే ఉంటే 3593 ఓట్లేమో స్త్రీలే ఉన్నాయి. ఇక్కడ 12472 ఓట్లు మాత్రమే మెదక్ డిస్టిక్ సంబంధించి ఉన్నాయి. ఒకసారి సిద్దిపేట తీసుకుందాం. సిద్దిపేట పురుషులు వచ్చేసరికి 21587 ఓట్లు పురుషులే ఉన్నాయి, స్త్రీలు వచ్చేసరికి 11002 ఓట్లు స్త్రీలే ఉన్నాయి, 32500
89 ఓట్లు మొత్తానికి ఇక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఉన్నాయి. ఒకసారి హన్మకొండ తీసుకుందాం. హన్మకొండ తీసుకుంటే పురుషులు వచ్చేసరికి 31,162 ఓట్లు ఏమో హన్మకొండలో ఉన్నాయి. అయితే పురుషులు ఉన్నాయి. స్త్రీలు వచ్చేసరికి 1,423 ఉన్నాయి. మొత్తం వచ్చేసరికి 4,585 ఓట్లు మాత్రమే ఇక్కడ హన్మకొండలో చూపిస్తూ ఉన్నది. ఇక భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 1,734 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాబట్టి 1,734 పురుషులే ఉన్నాయి. ఇక స్త్రీలు వచ్చేసరికి 749 స్త్రీలే ఉన్నాయి. అయితే మొత్తం వచ్చేసరికి 2,483 మాత్రమే ఇక్కడ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కనబడతా ఉన్నాయి. ఇక మొత్తం వచ్చేసరికి పురుషులు అంటే ఈ 4 జిల్లాలకు సంబంధించి పురుషుల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 2,26,765 ఓట్లు ఉంటే స్త్రీలై మాత్రం 1,28,392 ఓట్లు స్త్రీలు ఉన్నాయి. 2 థర్డ్ జెండర్ 2 ఉన్నాయి. మొత్తం వచ్చేసరికి స్త్రీలై పురుషులై 2 థర్డ్ జెండర్ కలిపితే 4 జిల్లాల వ్యాప్తంగా 3,55,159 ఓట్లు మొత్తానికి గాను 4 జిల్లాలకు గాను 3,55,159 ఓట్లు 4 జిల్లాలకు సంబంధించి ఓటర్లు అయితే ఇది క్లియర్గా మనకు కనబడుతూ ఉన్నది. మొత్తానికి మరి చూద్దాం ఇందులో సగం కన్నా ఒక ఓటు ఎక్కువ ఎవరు గెలుచుకునే అవకాశం ఉంటుంది చూద్దాం ఒకసారి. మరి నిజంగా ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అనేది క్లియర్గా చూద్దాం. నిజంగా ఇప్పటికైతే ప్రసన్న హరికృష్ణ భారీ మెజారిటీతో గెలిచే అవకాశంగా కనబడుతూ ఉన్నదని. ఇంకొక విషయం ఏంటంటే నిన్న జరిగిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో నిన్న బయటకు వచ్చిన రిపోర్ట్లలో ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి మూడో స్థానానికి వెళ్ళిపోయిందని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అయితే చెప్తా ఉన్నాయి. నిజంగా చూద్దాం మరి నిజంగా ప్రసన్న హరికృష్ణ ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడని క్లియర్గా చెప్తా ఉన్నాడు. మరి ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడు, నిజంగా పట్టభద్రులు ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు అనేది చూద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.